హలో అండి, ఈరోజు గోధుమ పిండితో ఒక మంచి రెసిపీని చూద్దాం. స్వీట్ అనేది చేసుకుందాం. ఒక చిన్న కప్పు, ఆ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేస్తాను. గోధుమ పిండి వేసి చిటికెడు ఉప్పు వేస్తున్నా, సాల్ట్. అందులోనే ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కలుపుకున్నాను. ఉండలు అలా ఏం లేకుండా నీట్గా ఇలా కలుపుకున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. స్పూన్కి ఇలా వెనుక భాగంలో ఇలా గిర్రగేస్తే నీట్గా అనేది వస్తే అలా ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1.5 కప్పు బెల్లం వేసుకుందాం. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లం వేసి చేస్తున్నాను. 1.5 కప్పు బెల్లం వేసాను. ఇప్పుడు అందులోనే ఒక ఫుల్ కప్పు వాటర్ పోసాను. మరి ఒక సగం కప్పు వాటర్ వేసాను. 1.5 కప్పు వాటర్ పోసాను. పోసి బెల్లం అనేది బాగా కరిగేటట్లు ఉడికించుకోవాలి. పాకము ఇలా పాకం పొంగొచ్చినప్పుడు కొద్దిగా యాలకులు, ఒక 4 యాలకులు దంచేసాను. యాలకుల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా జిగురు పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. ఇలా జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకము పక్కన దించి పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గరిటె ఉంటుంది కదా, గుంత గరిటె తీసుకొని దీంతో వేసుకుంటే బాగా వస్తాయి. ఇలా కలుపుకొని కింద చుక్కలు అనేది ఆయిల్లో పడతాయి కాబట్టి కింద గరిటెకు కింద క్లీన్ చేసేసి ఇలా వేసుకుందాం. ఆయిల్ అంతా ఇదిగా అయిపోతుంది. చుక్కలు పడ్డాయంటే ఆయిల్ అంతా మెస్సీగా అలా అయిపోతుంది కాబట్టి ఇట్లా వేసుకుందాం. ఒకటి ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పేసుకుందాం. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు అలా ఆయిల్లో వేయించుకోవాలి. ఈ స్వీటు చాలా బాగుంటుంది. మైదా పిండి అంటే అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో చేశాను. మైదాతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా కలర్ వచ్చినవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా అన్నీ ఒకటొకటి తీసి మరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. తీసుకొనేసి ఇప్పుడు ముందుగా పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకం మళ్ళీ చల్లారిపోయి ఉంటే నేను మళ్ళీ హీట్ చేసి ఇలా వేసుకున్నాను. వేరే గిన్నెలో వేసుకొని వెడల్పు లాంటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మొత్తం పాకంలో వేసి ఇలా కలుపుకోవాలి. ఈ స్వీట్ అనేది సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకు అడిగితే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు. చాలా ఈజీ స్వీట్, చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, పాకం తక్కువే ఉంది అన్నా కూడా ఏం పర్లేదు, సరిపోతే ఒక 10 నిమిషాలు అలా తిప్పుతూ 10 నిమిషాలు అలాగే వదిలేసినామంటే పాకం అనేది బాగా పీల్చుకుంటాయి. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా బెల్లం పాకం పట్టాం కదా, గోధుమ పిండితో చేసింది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా బాగుంటాయి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, పాకం పీల్చుకొని ఎలా ఉన్నాయో మెత్తగా
చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా